విశాఖపట్నంలో పట్టపగలే బ్యాంక్ రాబరీ తీవ్ర కలకలం రేపింది. సినిమా స్క్రిప్ట్ ను తలపించేలా ఊహించని ట్విస్ట్లతో కంచరపాలెం క్రైమ్ సీన్ ఉలిక్కి పడేలా చేస్తోంది. ఐటీఐ జంక్షన్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో ఓ దుండగుడు సుత్తితో తెగబడ్డాడు. బంగారు నగలను దోచుకెళ్లేందుకు వీర విహారం చేశాడు. అడ్డుకున్న బ్యాంకు సిబ్బందిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్లోకి ఆయుధంతో ప్రవేశించాడు ఓ వ్యక్తి. నేరుగా లోపలికి చొరబడి బంగారు ఆభరణాలను కాజేయడానికి ప్రయత్నించాడు. అతని కదలికలను గమనించి అనుమానంతో అడ్డుకున్నారు బ్యాంకు మేనేజర్, క్యాషియర్. వారిపై తన వెంట తెచ్చుకున్న సుత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే బ్యాంకుకు చేరుకుని నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. గాయపడిన సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ కేసులో పోలీసుల విచారణలో తేలిన అసలు ట్విస్ట్ ఏంటో ఎవరైనా వింటే ముక్కున వేలేసుకోవాల్సిందే. బ్యాంకులోకి చొరబడి దాడికి పాల్పడిన ఆ దొంగ ఎవరో కాదు, అదే బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన మరో బ్రాంచ్ ఉన్నతాధికారి ఎల్లా రవికుమార్. గౌరవప్రదమైన ఉద్యోగం, సమాజంలో మంచి హోదా ఉన్న ఒక అధికారి ఇలా సుత్తి పట్టుకుని దొంగలా మారడానికి గల కారణాన్ని చూసి పోలీసులు సైతం అవాక్కవుతున్నారు. నిందితుడు ఎల్లా రవికుమార్ ఆన్లైన్ గేమ్స్ కు బానిసయ్యాడు. ఈ వ్యసనం వల్ల ఏకంగా 65 లక్షల రూపాయల వరకు అప్పుల పాలయ్యాడు. అప్పుల వల్ల వేధింపులు తట్టుకోలేక ఆ షార్ట్ కట్ లో డబ్బులు సంపాదించి అప్పు తీర్చడానికి తను పనిచేసే సంస్థపైనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక విచారణలో తేటతెల్లమైంది.